2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పొందిన ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనకడుగు వేయకుండా పార్టీని జనం మధ్యలో ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2029లో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం నింపి నమ్మకం కలిగించేందుకు ప్లీనరీ నిర్వహణ, పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు పాదయాత్ర ప్రకటన వంటి మాస్టర్ ప్లాన్స్ సిద్ధం చేశారు. జగన్ మాస్టర్ ప్లాన్స్ వ్యూహాలు, ఎత్తులు ఏంటి అనేది ఈ విశ్లేషణలో చూద్దాం. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రజలు మమ్మల్ని ఓడించారని 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ జగన్ అన్నారు. ఏ సమావేశాల్లో అయినా ఇప్పటికీ అవే మాటలు చెప్తున్నారు. కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఆధారపడకుండా ప్రజల్లో పార్టీ మీద సింపతి పెరిగేలా చేయడం జగన్ ప్రధాన వ్యూహంగా ఆయన మాటల్లో తెలుస్తోంది. ఇప్పటి వరకు పార్టీకి అన్నీ నేనే అనేలా వ్యవహరించిన జగన్ నాలో మార్పు వచ్చింది, అందరికీ అందుబాటులో ఉంటా అని ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో జగన్ అన్నారు. అధినాయకత్వానికి కార్యకర్తలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి ప్రజలకు చేరువ కావాలనేది జగన్ వ్యూహంగా ఉంది. మరోవైపు 2026 జూన్ నెలాఖరుకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంటుంది. ఓవైపు ప్రజల్లో ఉంటూనే ఈలోగా జగన్ క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా, పార్లమెంటు స్థానాల వారీగా సమావేశాలు, సమీక్షలు జరిపి పార్టీలో అందరి మధ్య సమన్వయం తేవడం మొదటి ప్లాన్గా చెప్పవచ్చు. జమిలీ ఎన్నికల అంశం 2026 కల్లా ఒక కొలిక్కొచ్చే అవకాశం కనబడుతోంది. అందుకే 2026లో ప్లేనరీ నిర్వహించి పార్టీని ఏకతాటి మీదకు తేవడం రెండవ ప్లాన్గా చెప్పవచ్చు. ఎన్నికలకు 2 ఏళ్ల ముందుగానే ప్రజల్లో ఉండేందుకు 2027లో పాదయాత్ర ప్రకటన మూడవ ప్లాన్గా చెప్పవచ్చు. జమిలీ ఎన్నికల అంశం కూడా జగన్ మాస్టర్ ప్లాన్స్ ను ప్రభావితం చేసేలా ఉంది. చూడాలి మరి ముందు చెప్పినట్లు పాదయాత్ర 2027లో ఉంటుందా లేదా ముందుకొస్తుందా అనేది చూడాలి.